రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా మేడం. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటూ కూడా జగన్ చెప్పాడు. ఒకవైపు 60 రోజులు కంటిన్యూగా సభకి వెళ్ళకపోతే మాత్రం పదవి పోయే అవకాశం ఉంది. అంటే ఒక రోజు వెళ్ళి ఆ పదవిని కాపాడుకోవడానికి జగన్ రేపు వెళ్ళే అవకాశం ఉందా? లేదంటే రాడా? ఏమనుకుంటున్నారు మీరు? పదవి కోసం ఎంత దూరం అన్నా వెళ్తాడండి జగన్. శవరాజకీయమన్నా చేస్తాడు, లేకపోతే రాష్ట్రాన్ని అల్లుకొల్లాలమన్నా చేస్తాడు. లేనిపోని రొచ్చు చేసేంత కెపాసిటీ ఉన్నవాడండి జగన్. జగన్ నీచ రాజకీయాలు చేయడంలో ఫస్ట్ ఉన్నాడు కాబట్టి పదవి కోసం నీచ రాజకీయాలు చేసి చీ అన్న వెళ్తాడు, చా అన్న వెళ్తాడు. ఇది. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు 6 మీద అనర్హ వేటు పడే అవకాశం ఉందని. ఎందుకంటే ఒకవైపు సభలకి వెళ్లకుండానే బెనిఫిషియల్ అంతా కూడా పొందుతున్నారంటూ కూడా ఒకవైపు స్పీకర్ కూడా సీరియస్ అయిన నేపథ్యంలో ఏంటి వారి పరిస్థితి ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి ఉందా అని ఏమంటున్నారు? ఏంటి కష్టపడకుండా ప్రజల సొమ్ము తింటూ అసెంబ్లీకి రాకుండా ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ఉన్న వాళ్ళకి అనర్హ వేటు వేయడంలో తప్పు లేదండి. వేయొచ్చు, ఎందుకంటే కష్టపడట్లా. వాళ్ళు తినే ప్రతి రూపాయి ప్రజల సొమ్మే. ప్రజల సొమ్ము ఎలాగా అంటే ప్రజలు కట్టే పన్నే కానీ ఏదన్నా కానీ దాని మీద ప్రజల సొమ్ము రద్దు చేసినప్పుడు అనర్హ వేటు వేయడంలో తప్పేముందండి. ఇప్పుడు ప్రజలకి ఏమని మాట ఇచ్చి జనాల్లోకి వెళ్ళారు, నేను అన్ని ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్తేనే ఎమ్మెల్యేగానో ఎంపీగానో కూర్చోబెడతారు. మరి ఆ పని చేయకుండా ఇంట్లోని మొద్దు నిద్రపోతుండే అందులో అనర్హ వేటు వేస్తే క్రమశిక్షణ చర్య తీసుకుంటే తప్పేముందండి. తప్పులేదుగా. అది గవర్నమెంటు అది తీసుకోవడంలో నా ఉద్దేశంలో అయితే తప్పులేదని అనిపిస్తుంది. ఒకవైపు జగన్ కాదని, ఎందుకంటే ఉన్న 11 ఎమ్మెల్యేలు అంటే తనతో పాటు ఉన్నవాళ్ళు వెళ్ళకూడదని చెప్పి నిశ్చయించిన నేపథ్యంలో వీరు ఎదురెదిరికి ఒక పదవి కాపాడుకుని వెళ్తే ఒకవైపు పార్టీ దూరమయ్యే అవకాశం లేకపోదు. అలాగే వారు వెళ్ళినా సరే పార్టీకి బలం కూడా ఉన్న 11లో కూడా నలుగురు తగ్గిపోతే ఏ విధంగా ఉంది అంటే ఇదంతా కూడా కాస్త బ్యాడ్ ఇంపాక్ట్ కలిగే అవకాశం ఉందా వైసీపీ? కలగొచ్చండి, కలగకుండా ఎందుకు ఉండదు. నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు అనేసి అంటే పార్టీ యొక్క ఇది పడిపోతుంది కదా, కౌంటింగ్ పడిపోతున్నప్పుడు అనర్హ వేటు వేసేటప్పుడు దానిలో చర్య తీసుకోవడంలో తప్పు లేదు. వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఇప్పుడు ప్రజలు మాకు ఏ విధంగా స్వచ్ఛందంగా ఓటు దేనికి వేశారు, దేని గురించి వేశారు, పార్టీని చూసేశారా లేకపోతే మమ్మల్ని నమ్మకం మీద ప్రజలు ఎన్నుకున్నారని ఆలోచించుకొని వాళ్ళు వాళ్ళ నలుగురు చర్య తీసుకోవాలి. వాళ్ళు వెళ్ళడమా లేదా అనేది ఆలోచించుకొని రన్నింగ్ అవ్వాలి. ఒకవేళ వాళ్ళకి మీద యాక్షన్ తీసుకుంటే, చర్యలు తీసుకుంటే స్పీకర్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదు. సో దాని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండొచ్చు? అట్లా కాదని చెప్పేసి వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఏమి ఉందంటారా? దాని మీద ఏమన్నా అనుకుంటున్నారా? వేరే పార్టీ కంటే అసలు మైనస్లో ఉంది కదండి వైసీపీ. వాళ్ళు ఎంతసేపు రప్పాలాడుకుంటూ రచ్చ చేయడం, వచ్చే ప్రాజెక్టులు చేయనివారు, కంపెనీలు భయాందోళనలో చేస్తున్నారు, రాష్ట్రాన్ని ఏమో అల్లకల్లోలం చేస్తున్నారు, ఒక క్రమశిక్షణ చర్య అనేది లేదు, ముందు వాళ్ళ అధినేతకే లేదు. అలాంటప్పుడు ఇప్పుడు ఎంత నువ్వు నా నేను ఒక పార్టీలో ఉన్న నా ఇష్టాలు అనేవి ఉంటాయి. ఆ ఇష్టాలను కూడా నేను కమెంట్ చేస్తానంటే బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంటే నీతి మాలిన రాజకీయాలు ఆ 11 మందిలో కూడా చేసి ఉండకపోవచ్చు కదా. వాళ్ళకంటూ ఒక అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకంటూ వాళ్ళ మనస్సాక్షి అనేది ఉంటుంది. ఇచ్చి ఎంతసేపు మేము ఆయన చెప్పినట్టు నీచ రాజకీయాలు మేము చేయలేము అనుకుంటే పక్క పార్టీలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువే ఉంటాయండి. రేపటి నుంచి కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జగన్ వస్తాడా రాడా? ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఉంటేనే వస్తాన నేపథ్యంలో ఏం చెప్పారు? ఇది పెద్ద ప్రశ్న అయిపోయింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు అయిపోయినాయి, అంతా అయిపోయింది. దాదాపుగా సంవత్సరం 9 నెలలు పరిపాలన పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి రేపు అసెంబ్లీకి రావాలని సాధారణ ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే బయట 100 రకాల మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. ప్రజల ఓట్లతో గెలిచినట్టు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ పార్టీకి సిగ్గుండాలి. ఎందుకంటే ప్రజల ఓట్లతో గెలిచినట్టు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి అసెంబ్లీలో అధికార పార్టీ తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు ఉంది. మరి ఎందుకు అసెంబ్లీకి రారు? కాకపోతే మీ తప్పులు మీ అన్నీ కూడా బయటపడతాయి కాబట్టి రావడానికి భయపడతావు. జగన్మోహన్ రెడ్డి ఒకటే సూటి ప్రశ్నిస్తా ఉన్నావు. నిజంగా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఆ హోదా కోరుకుంటున్నావు కదా, ప్రజల కోసం ప్రజల ఓట్లయితే గెలిచావు కదా, నీ 11 మందిని అసెంబ్లీకి వచ్చి ఈ ప్రభుత్వం ఏం తప్పు చేస్తుందో ప్రశ్నించమనండి. మీరు చేసిన మీ ముడ్డి కింద 100 తప్పులు ఉన్నాయి, మీరు ప్రశ్నించడానికి భయపడతా ఉన్నారు. మీరు చేసిన ప్రతి పని తప్పే. ఎమ్మెల్యే మీద కూడా అనర్హ వేటు పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవైపు సభలకి రాకుండానే ఇటు బెనిఫిషియరీస్ పొందుతున్నారంటూ కూడా ఎథిక్ కమిటీ సంబంధించి విచారణ కూడా చేపట్టింది. ఏంటి అసలు దీని మీద ఆయన పాత్రుడు స్పీకర్ కూడా సీరియస్ ఉన్నారు. అనర్హ వేటు పడే అవకాశం ఉందా ఏంటి? అసలు వారి యొక్క పరిస్థితి ఉక్కిరిబిక్కిరి. ఒకవైపు వెళ్తేనేమో ఇటు జగన్ని ధిక్కరించినట్టు, పదవి లేదంటే పదవి పోయేదానికి. దీని యొక్క పరిస్థితిలో వారి యొక్క పరిస్థితి ఏంటి? ఏమంటారు? నా వ్యక్తిగత అభిప్రాయం ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలి. ఎందుకంటే ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఎవరికి జవాబుదారి? ప్రజలకు జవాబుదారి. అసెంబ్లీకి రావాలి కదా. నీకు అసెంబ్లీ ఎమ్మెల్యేకి వచ్చే జీతం కావాలి, ఎమ్మెల్యేకి వచ్చే సదుపాయాలు కావాలి, ఎమ్మెల్యేకి వచ్చేటువంటి రాయితీలు కావాలి, కానీ అసెంబ్లీకి రావు. ఇది ఎక్కడ న్యాయం?
ఇది అక్కడ ఉందా? అసలు ఏ రాష్ట్రం లేదే అసెంబ్లీకి రాకుండా జీతాలు. నిజంగా నైతిక విలువలు కట్టుబడిన ఎమ్మెల్యే అయితే నాకు వద్దని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపో. అది చేయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆ 11 మందిలో 6 తగ్గిపోతే రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలకు వెళ్తే గెలుస్తావు గెలవో నీకు తెలియదు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ రోజున ప్రజల ఓటుతో గెలిచిన ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం దాని అర్థం. నా వ్యక్తిగత అభిప్రాయం ఖచ్చితంగా అర్హత ఓటు వేయాలి, అర్హత వేటు వేయాలి. నేను కోరుతున్నా అయ్యన్న పాత్రుడు, అయ్యా నీ యొక్క అధికారాలు ఉపయోగించి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయండి నేను కోరుతా ఉన్నా. ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందికి చెప్తుంది ఒకటే, మీరు ప్రజల ఓట్లు అయితే గెలిచారు, మీ పార్టీని కాపాడుకోవాలన్నా, ప్రజల కోసం మాట్లాడాలన్నా అసెంబ్లీకి రండి. మీ అసెంబ్లీ ద్వారా పోరాడినటువంటి కూటమి ప్రభుత్వం రేపు మొన్న అధికారంలోకి వచ్చింది. నువ్వు కూడా రావాలని అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో నిలబడాలి. మీ నాయకుడు సవాల్ చేసి వెళ్ళిపోవడం కాదు, రోడ్ల మీద మాట్లాడటం కాదు, బూతులు మాట్లాడించడం కాదు. రాజకీయాలంటే బూతులు కాదండి. అభివృద్ధి ఎక్కడ, సంక్షేమం ఎక్కడ, ఏ వర్గ ప్రజల కోసం మనం పనిచేస్తామో ఆలోచించాలి. ప్రజల కోసం ఓట్లు వేసినట్టు ఎమ్మెల్యే ప్రజల కోసం మాట్లాడిపోతే ఎవరి కోసం పనిచేస్తారు మీరు? కాబట్టి అసెంబ్లీకి రండి. నేను కోరుతా ఉన్నా స్పీకర్ గారిని, అయ్యా ఎవరైతే అసెంబ్లీకి రావట్లేదు వాళ్ళ మీద అనర్హత ఓటు వేయండి. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న పద్ధతిలో ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని కూడా జగన్ అంటున్నాడు. మరి రేపు వెళ్తాడా, లేదంటే వెళ్ళి ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మరి లోపలికి వెళ్ళి ఆయన ఏమన్నా పాల్గొనే అవకాశం ఉంటుందా ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు మీరు? నాకు అడిగితే జగన్ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. ప్రజలు అతన్ని ప్రతిపక్ష హోదా నుంచి తొలగించేశారు. ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉండి కూడా అసెంబ్లీకి వెళ్ళడు, ప్రజల సమస్యల మీద మాట్లాడాడు. ఇంకా అతనికి అసలు ప్రతిపక్ష హోదా ఎందుకు? దాని గురించి ఆయన అడగడం అనేది సబబు కాదు. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు 6 వచ్చేసరికి వారి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. సభకి వెళ్ళకుండానే, హాజరవ్వకుండానే బెనిఫిషియర్స్ అన్నీ కూడా పొందుతున్నారని, దాని మీద మీరు ఏమంటారు? వాళ్ళకి సిగ్గు లేదండి. ప్రతిపక్ష హోదా కావాలంటారు, అసెంబ్లీకి వెళ్ళరు. గవర్నమెంట్ ఇచ్చే స్కీములు, పథకాలు, ఆయనకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ పొందుతుంటారు. ఇదేంటంటే ప్రజలకి మోసం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజల పనికి వచ్చే పనులు అయితే చేయడం లేదు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదండి, బడ్జెట్ సమావేశాలు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానంటూ కూడా మరి జగన్ అన్న నేపథ్యంలో రేపు వెళ్తాడా లేదా ఏమనుకుంటారు? కానీ ప్రతిపక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మేము ఎమ్మెల్యేలు వెళితేనే మంచిది. ఎందుకంటే ఓట్లు వేసి గెలిపించుకున్నాం. దేనికి గెలిపించుకున్నాం? వాళ్ళు ఏదో మాకేదో చేస్తారని గెలిపించుకున్నాము. అలాంటప్పుడు ఆయన వెళ్ళకపోతే పదవి పోతుందని వీళ్ళు అనుకుంటున్నారు. వెళితే ఏమో వైసీపీలో నుంచి తీసేస్తాను. కానీ ఖచ్చితంగా వెళితే మంచిది. వాళ్ళు వెళితేనే మంచిది. అంటే మళ్ళా ప్రజల కోసం కష్టపడాలి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. మిమ్మల్ని నమ్ముకొని మేము ఓట్లు వేసిన దానికి మీరు మాకు న్యాయం చేయాలి కదా. పార్టీని పక్కకు పెట్టండి. ఖచ్చితంగా వెళ్తేనే మంచిదని మా అభిప్రాయం. 4 ఎమ్మెల్యేలు ఒకవైపు అంటే పార్టీ నుండి ఆదేశాలు వచ్చేసరికి వాస్తవంగా వెళ్తే చిక్కుల్లో పడే అవకాశం మీద ఉంది. పార్టీ దూరం అవుతారు. ఈ యొక్క అనర్హం ఎందుకంటే ఒకవైపు వెళ్లకుండా, అసెంబ్లీకి వెళ్లకుండానే బెనిఫిషియర్ కూడా పొందుతున్నారని చెప్పేసి ఒకవైపు ఎథిక్స్ కమిటీ కూడా మీద సీరియస్ అయినట్టు, అంటే పదవి పోయే అవకాశం నేపథ్యంలో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఒకవైపు పార్టీ కూడా దూరం అవుతుంది కదా మరి సభలకు వెళ్తే ఆ ఎమ్మెల్యే, వైస్ ఎమ్మెల్యేలు. అది ఎలా దూరం అవుద్ది? మరి మీరు వెళ్లకుండానే మరి వాళ్ళ దగ్గర నుంచి అన్నీ పొందుతున్నారుగా. వెళ్లకుండానే పొందుతున్నారు. మళ్ళీ వెళితే ఇంకా మీకు గౌరవం వచ్చుద్ది కదా. అంటే ఒకవైపు జగన్ కూడా మరి ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేవారికి, లేదంటే అధికారంలో వచ్చేవారికి కూడా మరి వెళ్ళకూడదు అనే నిశ్చయంతో ఆయన ఉన్నాడు కదా జగన్. మరి ఆయన ఉంటే మరి ఆయన పద్ధతి కాదు కదా. ఇప్పుడు మీరు గెలిపించింది దేనికి? జనాలు మీరు మాకు ఏదో ఒకటి చేస్తారనే గెలిపించుకున్నాము. అలాంటప్పుడు మీరే అసెంబ్లీకి వెళ్ళినప్పుడు, మీకే హోదా లేనప్పుడు మాకేం మీరు ఏం చేస్తారు? మీరు మాకేం న్యాయం ఏం చేస్తారు? ఇంకొకసారి అసలే వచ్చే 11 పోస్టులు కూడా రావు.